వంటి గురువు యొక్క శక్తి లభించటానికి బలమైన దైవశక్తి అవసరం. ఇందులోని సారం చూడగా భగవంతుడు గీతలో నిర్ధారణగా చెప్పినట్లు ఏ యదామం అంటే సర్వ భారాలు కర్మలపైనే. యథా కర్మ యథా శృత, కర్మను ఎలా అభ్యాసం చేస్తే అలాగే హితం కలుగుతుంది. ఇదే ఈ అధ్యాయంలోని ఉద్దేశం. ఇదే ఇందులోని బోధామృతం. అనన్యాశ్చింతయంతో మాం, ఇదే భగవద్గీతలోని మర్మం. అనన్యభావంతో ఆరాధించే వారి యోగక్షేమాలను గోవిందుడు చూస్తాడు. ఈ మధుర ఉపదేశాలను విని దేవాన్ భావయతానేనా అనే స్మృతి వచనం స్మరణకు వచ్చింది. భగవంతుని భక్తిగా ఆరాధిస్తే అతడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. నీవు బాగా ప్రయత్నం చేయి. పాలను అంటే ఫలితాన్ని గూర్చిన చింతను వదిలిపెట్టు. పాలగిన్నె పట్టుకొని నేను నీ వెనకే నిలబడి ఉన్నాను అని చెప్పితే ప్రయత్నం నేను చేస్తాను, పాలగిన్నెను మీరే ఖాళీ చేయించాలి అని అంటారేమో. అటువంటిది నాకు తెలియదు. చేసే పనిలో దక్షత ఉండాలి అన్న బాబా యొక్క ఈ ప్రతిజ్ఞావాణిని ప్రమాణపూర్వకమని తలచి ప్రవర్తించే వారెవరైనా సరే ఇహపర సుఖాలగని లభించినట్లు భావించాలి. ఇప్పుడు శ్రోతలకు మరో విన్నపం. ఒక్క క్షణం సుస్థిరమైన మనస్సుతో బాబా నా నిశ్చయాన్ని బలపరిచిన స్వానుభావ కథ వినండి. మన మనసులలో మంచి సంకల్పం కలిగితే సాయి మహారాజు ప్రోత్సాహపరిచి తమ పెదవులు కదపకుండానే అనుగ్రహ దానం చేసిన విషయాన్ని వినండి. వారికి అనన్యంగా శరణజొచ్చి భక్తి యొక్క కౌతుకాన్ని అవలోకించి ఆ పైన సాయి యొక్క లీలా విశేషాన్ని నిత్య నూతనంగా అనుభవించండి. ప్రాతకాల సమయం నిద్ర నుండి మేలుకోగానే మనసులో మంచి ఆలోచన తరంగాలు లేస్తే దానిని మరింతగా బలపరచాలి. ఆ వృత్తినే పోషిస్తే అత్యంత సంతోషం కలుగుతుంది. బుద్ధి కూడా వికసిస్తుంది, మనసుకు ప్రసన్నత కలుగుతుంది అని ఒక సత్పురుషుని వచనం. దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనిపించింది. అట్లే అనుభవమై శాంతి లభించి అది వింతగా తోచింది. షిరిడీ వంటి పవిత్ర క్షేత్రంలో గురువారం వంటి మంగళకరమైన రోజు రామనామాన్ని అఖండ ఆవర్తన చేయాలన్న సంకల్పం కలిగింది. బుధవారం రాత్రి శయ్యపైన శరీరం నిద్రావశమయ్యే వరకు మనస్సును రామనామ స్మరణలో ఉంచి అదే ధ్యాసతో ఉన్నాను. ప్రాతకాలం మేలుకోగానే మనసుకు రామనామం గుర్తుకు వచ్చింది. దాంతో జిహ్వ సార్థకమైంది. మనసులోని ఆలోచనను నిశ్చయం చేసుకున్నాను. ముఖం కడుక్కొని శుచియే దొరికిన పూలను పట్టుకొని సాయి యొక్క ప్రాతः దర్శనానికి వెళ్ళాను. దీక్షితుని భవనం దాటి బుట్టి యొక్క వాడా బయట నుండి వెళుతుండగా ఒక ఔరంగాబాద్ గారు సుందరమైన ఒక పద్యాన్ని మధురంగా పాడుతుండగా విన్నాను. ఆ పద్యాన్ని ఓవి రూపంలో చెప్పాలంటే పద్యంలోని స్వాభావికమైన మాధుర్యం పోతుంది, శ్రోతలు ఆనందించలేరు. అందువల్ల మొత్తం పద్యాన్ని అక్షరం జ్ఞానం చేస్తాను. దానివల్ల ప్రేమమయులైన శ్రోతలు ఆ పద్యంలోని ఉపదేశాన్ని గ్రహించి ఆనందిస్తారు. పద్యం. గురు కృపాంజన పాయో మేరే బాయి, రామ బినా ఖర్జు మానస నాహి, అందర్ రామవాహర్ రామ సపనే మే దేఖ్తా సీతారామ, జాగత రామ సోవత రామ, జహదేకే వహ పూరణ కామ, ఏకా జనార్దని అనుభవనీక, జహదకే వహరాం సరీక. నేను మనసును రామనామస్మరణలో ఉంచాలని ముందే నిశ్చయించుకొని ప్రారంభం చేయటానిపై పద్యం బలపరిచింది.